ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఇగో అన్న నూనె పెట్టమని వచ్చిండు. అసలు ఏడ పెట్టాలా నూనె? పెడదామా? ఉన్నాయి కానీ దీనికి నువ్వు నూనె పెట్టమనం అంటే నవ్వు వస్తున్నా. స్నానం చేసినాక లేవద్దు జ్యోతి, గుగ్గిట్లు లేస్తున్నాయి మరి ఇన్ని కురులు ఏదేదో నూనె పెట్టినావు కదా అన్న, మరి పెరగలేవా? పెరిగినాకనే పడేస్తుంది దాన్ని. ఆదివాసి చాలా అనిపించింది. మళ్ళీ ఎటు పోయిందో పత్తకు లేదు, అది పడేసినాం. అసలు ఎవరైనా వాడతారు ఆదివాసిని? చెప్తుంటావా? ఇప్పుడు మనము మార్కెట్లో కొత్తగా వస్తుంది ఏదో ఒకటి. కాదు, మంది ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి నమ్మురా అని చెప్పేసి నమ్మకంగా నమ్మిపించినాం అనుకో, అది నమ్ముతారు అంతే. అది పని చేయని పని చేయకపోతే అది నమ్మకం అంతే. మరి వాళ్ళ జడలు ఎంతుండే? అవి అదే చెప్తున్నా కదా, ఆ సొంటనే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అలా సెలెక్ట్ చేసుకుని యాడ్, ఇప్పుడు మనము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఏం చేస్తాం? నేను కూడా పెంచుకున్నా తెలుసా జ్యోతి, ఒకప్పుడు నాన్నగాడు కడుపులో ఉన్నప్పుడు. నేనే గ్రేట్ గా జ్యోతి, అన్నకన్నా జ్యోతి నాన్నగాడు పుట్టినాక అన్నం పెంచుకుని చూడు, అన్నగడ్డ మంచిగా నా గడ్డ మంచిగా చూద్దామా? కానీ అన్నింటికల్ మంచిగా ఉంటే నాకు ఇంటికి మంచిగా ఉండేది. అందుకనే అబ్బా ఇలా ఒక్కసారి నీ చేయి బంగారు చేయి మరి ఇట్లా పెట్టగానే పెరుగుతుంది గుడి మీద. అందుకనే శేఖర్ నీ కాలు మొక్తా చూడు, రోజు నీ కాలు మొక్కి ప్లీజ్ చల్లుకుంటా నేను. అయినా సరే వస్తా, నా ఇంటికాల కన్నా ఎక్కువనా? ఎంత దూరంలో చదివితే 2 కిలోమీటర్లు, 10 నిమిషాలా? మరి రోడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొత్తగా, అయిపోయింది. కంకర పోస్తురు అంటే ఇప్పుడు మధ్యలో దిగుతారు ఏడనా? కానీ బస్ ఎట్లా వస్తుంది తెలియదు ఇక. ఇప్పుడు రోడ్ అయినాక మధ్యలోకి వెళ్ళి వస్తుంది కదా. బస్సు లే గిరాకీ రావాలి కానీ బస్సుకు కూడా గవర్నమెంట్ కి. కొట్టాలు వాళ్ళ మన నారాయణపూర్ తిరిగి వస్తే కొంతమంది ఎక్కుతారు. మన ఊర్లో ఒక బస్సు, మన ఊరి పేరు ఏదైనా ఉందా? అడవి మసీద్ బస్ అని ఏదైనా ఉందా? మన ఊరికి బస్సే లేదు. మన ఊరు సర్పంచ్ గట్టుకుంటే ఏదైనా అవుతుంది. ఇప్పుడు వచ్చే సర్పంచ్ కూడా ఏమో చెప్పలేము. దేవుడా పుసుకునిగా ఈడనేమో ఆడుకుంటా పాలు తాగిపిస్తుంది శిరీష, ఈడనేమో ఆడకుంటా పాలు తాగుతుంది. స్కూల్ పోవా? వై ఎందుకు నాన్న? వై పాప మీ మమ్మీ పొద్దుగాల ఫోన్ చేసింది రే. ఇలా చెప్పురా. ఎందుకా? గుడ్ మార్నింగ్ చెప్ప. నీకు స్కూల్ ఉందా లేదా? నీ స్కూల్ ఉందా లేదా చెప్పు. తెలుసు కానీ ఆమె స్కూల్ ఉంటేనేమో 7:30 7:40కి లేస్తుంది. స్కూల్ లేదనుకో 5:30కి లేచింది. 5:30కి లేచి నన్ను లేపింది. మరి 5:30కి ఏంద్రా ఇది ఘోరం. 5:30కే లేచింది ఈరోజు. పండుకోనని స్కూల్ అని చెప్తే మళ్ళీ వాడుకుంది. జ్యోతి ఇదైతే సల ఎట్లుంది, మీ ఇంటికాడ సల ఎట్లుంది? పాపం లేక ఈమె వచ్చినప్పటి నుంచి పలు సలి స్టార్ట్ అయింది అన్న. మొదటిదాకా సలే లేదు అసలు. ఉండనా జ్యోతి? నువ్వు వచ్చిన రోజు ఉందా? మీ ఇంటికాడ తక్కువ ఉంటుంది, మా ఇంటికాడ ఎక్కువ ఉంటుంది సరే. మాది అడవి మసీద్, అడవిలో ఎక్కువ ఉంటాం కాబట్టి మేము, అడవి మాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అడవిలో చలి ఎక్కువ ఉంటుంది, చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. వాటర్ ఫ్లో ఉంది కదా, ఏ వాటర్ ఫ్లో ఉన్నా వాళ్ళకి తక్కువనే ఉంటుంది చలి. ఇంకా టైం అయినా కూడా కాలేదు జ్యోతి. మసాజ్ నీళ్ళు పెట్టి అది. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ జ్యోతి వాళ్ళ హస్బెండ్ అంటే మా గిరిబాబు ఏ రోజు? రేపేనా? రేపు సండే 5 గంటలకు బొల్లారం అయ్యప్ప స్వామి టెంపుల్లో మాల ధరించడం జరుగుతుంది. దానికి నియమ నిబంధనలు అవన్నీ తెలుసా జ్యోతి నీకు? తెలుసుకోనుకున్నా. నేను మాల వేసుకుంటే మా అమ్మ ఎట్లుంటుందో తెలుసా? మాయమ్మ. మాట్లాడుకుందాం అవన్నీ ఇప్పుడు, తర్వాత మాట్లాడుకుందాం. సరే ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. నేను స్నానం చేస్తా, దీపం ముట్టించాక స్టార్ట్ చేద్దాం. ఓకే డన్. గోవిందా గోవిందా అనుకో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. తిరుపతి లైన్ లో చూడాలి, ఒక్కసారి గోవిందా అనాలి. పండుకున్న వాళ్ళందరూ లేచి ఉరుకుతూనే ఉంటారు. నాన్నగారు ఏమైనా సైలెంట్ గా ఉన్నారు, కానీ నీ ఫేస్ లో మాత్రం కళ కనిపిస్తుంది, ఏదో కళ అది. అవి చూసినా? మై గాడ్. ఇప్పుడు అమ్మ వద్దులే, నీకు నాకు చాలా ఫరక్ ఉంది అన్న. ఇంటికెళ్ళు. నీకు ఈ దాకున్నాయన్న, నాకు గిందాకనే ఉంటాయి. సగానికి బెత్తన్న డిఫరెన్స్ నీకు నాకు. నీకు ఉన్న కాడికి అన్నా జ్యోతి ఆగు ఒక్క నిమిషం. ఇది చూడు, ఉన్న కాడికి కరెక్ట్ ఆయిల్ మెయింటైన్ చేసి ఎంత మంచిగా పెరుగుతుంది జ్యోతి. అది అదే మనం చేసిన తప్పనా?
ఇది హెయిర్. ఇది మా ఇందులోకి వాడినా చూడు, ఇందులోకి మస్తు పని చేసింది మనకు. అది ఇందులోకి ఉందా మన ఇంట్లో? జుట్టు అది మానేసినప్పటి నుంచి మళ్ళా పల్స అయిపోయినాయి. చలో ఇందులో స్టార్ట్ ఆన్సే డిమార్ట్ దొరుకుతలేవు అదే ఇంటికి వెళ్ళి పెరుగుతాయి అంటే నేను ఇందులో కానీ మళ్ళా కటింగ్ చేయించుకోవాలరా. అలా ఎప్పుడు గుండు మీద ఉన్నది బెటర్ కదా. అంటే నేను ఇప్పుడు కటింగ్ చేసుకోవాలంటే మినిమం 2 months ఒక్కసారి కటింగ్ చేయించుకుంటా. అప్పుడు ఎక్కువ పెరిగినాయి ఆ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను నెలకు ఒకసారి చేసుకోవాల్సి వస్తుంది. కానీ షేవింగ్ మాత్రం 15 days ఒకసారి చేసుకుంటా. కానీ మొన్ననే ఆగం చేసిండ్రు మరి ఏం లేకుండా మొత్తం గీక్ పడేసింది. అందుకని చేసుకోవద్దా నాలుగే మెయింటైన్ చేయాలి నువ్వు. ఇలా దువ్వుత గడ్డం ఇండియా మొత్తం. ఏంటి జ్యోతి? జ్యోతి గడ్డం అంటే ఇష్టం కాబట్టి. జ్యోతి ఇప్పుడు మస్తు ఉంటది కదా 41 రోజు. ఏం చేసుకోవద్దానా? చిన్న చేపించుకో మొత్తం తీసేయక అని చెప్పిన. పెట్టి జ్యోతి ఇంకా అసలు ఏమైనా అంటున్నావు జ్యోతి? ఏముందని అంటారా నిజంగా జ్యోతి? అరే నాన్నగాడి బెటర్ తెలుసా, మంచిగా రుద్దుతుంది ఇట్లా సన్న చేతులు, అయిపోయింది మంచిగా నిద్రస్ ఉంటుంది ఆమె అంటుంటే. మరి అదే కళ్ళు తెచ్చుకున్నాడు. టైం అవుతుంది. అబ్బా 8:20 వెళ్ళిపోవచ్చు అన్న. ఫోన్ చేస్తా తీసుకొస్తాడు. లేదు ఫోన్ అన్న, ఫోన్ చేయను ఒకసారి. జ్యోతి తాగది. లేదు మనం కూడా టెస్ట్ చేయొచ్చు అన్న కళ్ళు ఎట్లయితుంది. ఇప్పుడు చలికాలం మంచిగా. అన్న పేరు ఏం పేరు ఉండే చెప్పు? పెంటన్న. పెంటన్న ఎవరే? చేంజ్ అయ్యారా మళ్ళీ వాళ్ళు పెట్టుకోరు ఇప్పుడు? కొట్టాలి అంజనేయులు. అయ్యరే ఈ అన్న లేడా ఇప్పుడు? కొట్టాలనికి వేద్దామా? షర్ట్ కొట్టాలి అంజనేయులు. ఆయన నెంబర్ కూడా పెట్టుకున్నా. పెయ్ ఒక్కసారి నా ఫోన్లోకి వచ్చిరంటే పోరాలు. అదే తిరుపతి పోవాలి. మొన్ననే కానీ వచ్చింది అన్న అట్లా అన్నది జ్యోతి. ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు తెలుసా. నేను నెలకోసారి వీటిలో మస్తు మంది ఉన్నారు తెలుసా. నెలకు ఒకసారి పోతాం, మీ ఇష్టం వస్తారు లేకపోతే. నేను కూడా వస్తాను. కాకపోతే సింపుల్ మెథడ్ చెప్పు. ఇదే నెలలా నైట్ వండుకోవాలి, పొద్దులు దిగాలంతే. అన్నా కళ్ళుందా అయిపోయిందా? ఏడున్నా ఇప్పుడు? ఏ సైడ్? ఇటు సైడ్ మన ఇటు బోట్ సైడా లేకపోతే ఇటు సైడా? కప్పషేరులానా? సరే వస్తున్నానా. కుక్కలు. సో జ్యోతి యాక్చువల్లీ ఇది నేను మాల వేసుకున్న ఫస్ట్ టైం 2011-14 అనుకుంటా నాకు తెలిసి. 2014లో నేను అయ్యప్ప మాల వేసుకున్నా ఫస్ట్ టైం. అంతకుముందు నేను 3 times నేను పోయి వచ్చిన శబరికి. అయితే ఫస్ట్ టైం నేను శబరికి మాల వేసుకున్నప్పుడు మా నమ్మ ఎంత పవిత్రంగా ఉండ అంటే, నేను చెప్పులేసుకోకపోతే అమ్మ చెప్పులేసుకోకపోలే. ఆమె ఇంతగా హార్డ్ వర్క్ చేసి వచ్చినా సరే, రోడ్డు మీద నడిచినా సరే ఎట్టి పరిస్థితితో చెప్పులేసుకోకపోతుండే. ఇంకోటి, నేను పొద్దున స్నానం చేస్తున్నా 8 గంటలకు 5 గంటలకి చేసేస్తాను, 4:30 5 గంటలకి చేస్తాను. అమ్మ అయితే 4 గంటలకే స్నానం చేస్తుండే. ఎవ్రీడే 4 గంటలకే స్నానం చేస్తుండే. దాంతోపాటు ఈవినింగ్ నేను 6:30 7 o'clock నేను స్నానం చేస్తాను, మళ్ళీ అమ్మ కూడా చేస్తుండే. నాన్ వెజ్ ముట్టకపోతుండే, అసలు బయట ఎవరింటికి పోకపోతుండే, ఎక్కడ ఏం తినకపోతుండే. అంటే కనీసం షాప్లో కొనుక్కుంది కూడా తినకపోతుండే అమ్మ. అంటే నేను ఎంత నిష్టగా ఉండేనో అమ్మ కూడా అంతే నిష్టగా ఉండే. సో పత్తి అంటే పెళ్ళి కాక ముందుకు అమ్మనే అన్ని సమానం. అంటే కన్న కడుపుకి వీళ్ళు ఏదైతే చేస్తారో అదంతా అమ్మ భారం మోస్తూ ఉంటుండే. సో పెళ్ళైన తర్వాత భార్య మోసుకోవాలి. అయ్యప్ప మాల అనేది అందరి లెక్క కాదు. అంటే ఇప్పుడు కొన్ని మాలలు ఉంటాయి చనిపోతాయి, కానీ ఇది చాలా పవిత్రమైంది. చాలా అంటే చాలా కఠినమైంది, చాలా పవిత్రమైంది. ఎందుకంటే సాక్షాత్తు పిలిస్తే పలికే దేవుడు లెక్క మేము. అంటే మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ భక్తితోటి ఆ శ్రద్ధతోటి అయ్యప్ప మాల వేసుకొని ఉంటారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనకు వీలు కాకపోతే వదిలేసుకోవడం తప్ప వేసుకొని చెడు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కావద్దు అది. ఎందుకంటే ఒక్కసారి మాల వేసుకొని డిసైడ్ అవ్వడం అంటే అది సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఒక కన్యస్వామికి ఉన్నంత పవరు చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంతమంది కన్యస్వాములు వస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న మంజుమాత ప్రతి ఇయర్ వచ్చి ఇంతమంది కొత్త స్వాములు వచ్చిరని చెప్పి చూసిపోతూ ఉంటుంది. అది ఏంటంటే లేడీస్కి చాలా వరకు తెలియని ప్లేస్ అది. శబరిమల అంటేనే లేడీస్కి అంటే బిలో 10 years నుంచి లోపు. ఇప్పుడు నేను నాన్నగారిని తీసుకుపోతున్నా. ఇప్పుడు 16 నెక్స్ట్ మంత్ 20 తారీఖు మేము అందరం కలిసిపోతున్నాం. మేమందరం బావోళ్ళు మేము మన అందరం కలిసి మేము పోతున్నాం. అక్కడ బిలో 10 years లేడీస్ రావచ్చు. ఆఫ్టర్ 50 years 50, 54, 49 ఇక లేడీస్కి సంబంధించిన దాటిపోయిన తర్వాత రావచ్చు. వాళ్ళు చచ్చేంత వరకు కూడా రావచ్చు. మొన్న రాష్ట్రపతి ముర్ము గారు కూడా పోయింది. సో ఆ ప్రదేశం ఏంటంటే 41 రోజులు కఠినమైన దీక్ష. పొద్దున్నే లేవడం, స్నానం చేసుకోవడం, సూర్యోదయంకు ముందే దీపం పెట్టి
దీపం పెట్టుకోవడం. దాని తర్వాత ఒక గుడికి రోజుకో గుడికి సోమవారం శివుని గుడి, మంగళవారం అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, బుధవారం అయ్యప్ప గుడి, గురువారం సాయిబాబా గుడి, శుక్రవారం అమ్మవారి గుడి, శనివారం వెంకటేశ్వర స్వామి గుడి. ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క గుడి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది టైం ఉన్నవాళ్ళు. సో దర్శనం అంటే మాలేసుకున్న తర్వాత కనీసం ఒక 5 నుంచి 10 నుంచి వాళ్ళ వీలుని బట్టి అయ్యప్ప మహా పడి పూజలు అవుతాయి. పూజలలో పాల్గొనడం. మాల వేసుకున్నప్పుడు అంటే మాలేసుకోకపోతే అసలు జీవితం ఏంది, అసలు తేడా ఏంటి దీంట్లో చెప్తా. అబద్ధం ఆడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం అనేది ఆడొద్దు. ఏడునో సామి అంటే పలానా దగ్గర ఉన్నా అని ఎక్కడైతే ఉన్నామో అక్కడనే చెప్పాలి. తిన్నావా అంటే తిన్నానే చెప్పాలి, తినలేదంటే తినలేదని చెప్పాలి. పొద్దున ఏమి తినకూడదు. పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వరకు 12 తర్వాత భోజనం చేయొచ్చు. అది కూడా అక్కడ భోజనం అందరు స్వాములందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనానికి ముందు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని జపించిన తర్వాత హరి చెప్పుకొని భోజనం చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఏం తినకూడదు. మళ్ళీ నైట్ ఓన్లీ మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత అల్పాహారం మాత్రమే. అల్పాహారం అయిపోయిన తర్వాత మళ్ళీ 9 లోపే పడుకోవాలి అసలు. కాకపోతే ఇక పూజలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒక్కో రోజు 11 అవుతుంది, 12 అవుతుంది. ఈ భజనలు చేసే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. మేము భజన టీం ఉండం, అది సాయంత్రం 6 గంటలకే మేము పోవడం. దాని తర్వాత భజన అంతా అయిపోయి మొత్తం పడి ముట్టించి అయిపోయేంత వరకు కూడా మేము అక్కడనే ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత తినేసి వచ్చేసరికి మాకు 12, 11, 1, 2 అవుతుండే. మళ్ళీ పొద్దున్నే పూజ చేసుకోవాల్సి ఉంటుండే. సో అట్లే కాకుండా భజన వాళ్ళకి ఈ టైం ఉంటుంది. ఇంకా దాంట్లోనే సేవ చేసేళ్ళు ఉంటారు, ఆ సేవ కూడా ఇదే టైం అవుతుంటుంది. కానీ ఎవరైతే ఈ పని చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు కనీసం ఒక 5 పూజలు అటెండ్ అయ్యి సేవా భాగ్యం అంటే ఏదైనా సేవలో చూడాలి. ప్రతిదీ అయ్యప్పతో మాట్లాడుతున్నట్టుగా ఎవరినైనా మనం తిడుతున్నాము అంటే మనం అయ్యప్పనే తిడుతున్నాం అనే విధంగా మహిళలతో మాట్లాడుతున్నప్పుడు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఆడవాళ్ళకు తోటి మాట్లాడడం చాలా అంటే చాలా ఆపేయాలి. నేను అయ్యప్ప మాల వేసుకుంటే నేను ఫోన్ ఇంట్లో పెట్టిపోతుంటే అంటే మాట్లాడకుంటే చాలా అంటే మనం ఏదైతే చేస్తామో అది చాలా నిష్టగా ఉండాలి. లేకపోతే అది చేయొద్దు, కానీ చేస్తున్నామంటే చాలా నిష్టగా ఉండాలి. అది ఇక్కడ మాల వేసుకున్నప్పటి నుంచి 41 రోజు వరకు ఇలాంటి కఠినమైన దీక్ష ఉంటుంది. ఇంకోటి దీనికి ఏంటంటే ఒక 11 రోజులు మనం ఏదైతే రెగ్యులర్గా చేస్తామో అది జీవితంలో మొత్తము అలవాటు అయిపోతుంటుంది. ఆ అలవాటు కావడానికి 11 రోజులు టైం పడుతుంది. నిజమైన భక్తి ఏంటంటే 21 రోజు మాల దేవుడికి చెందుతుంది. మిగతా 11 రోజులు ఏదైతే ఉంటుందో అది కొంచెం మనకు అలవాటు పడడానికి టైం పడుతుంది. కానీ అట్లా అనుకోకుండా డే 1 నుంచి మనం ఎప్పుడైతే మాల వేసుకున్నప్పటి నుంచే మన అలవార్చులను మానుకోవాలి. గుట్కాలు తినొద్దు, సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు, ఇంకా బిర్యానీలు తినొద్దు, బయట నాన్ వెజ్ తినొద్దు. ఎంత నిష్టగా అంటే అంత నిష్టగా ఈ అయ్యప్ప మాల అనేది ఉంటుంది. 41 రోజులు దీక్ష చేసుకున్న తర్వాత ఇంట్లో 10 మంది స్వాములకు కానీ లేకపోతే ఒక 20 మందికి కానీ తన వీలును బట్టి అప్పులు చేసి ఏ దేవుడు కూడా అప్పులు చేసి నాకు పెట్టుమని లేకపోతే అప్పులు చేసి నాకు పెద్ద పూజలు చేయమని ఏ దేవుడు చెప్పాడు. మనకు ఉన్నంతలోనే ఒక పడి ముట్టించుకొని ఇంట్లో ఎంత చిన్నగా చేసుకోవచ్చు, లేదు కలిగించిందంటే ఇంకా పెద్ద చేసుకోవచ్చు. కానీ అప్పు చేసి మాత్రం ఇలాంటి పూజలు చేయొద్దు ఒక ఇయర్. దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత 41 రోజులలో ఏదో ఒక రోజు మన ఇంట్లో పూజ చేసుకొని దాని తర్వాత 41 రోజు తర్వాత 41 రోజులు దీక్ష చేసిన తర్వాత అయ్యప్ప స్వామికి ఇష్టమైంది ఏంటంటే ఇరుముడి. ఆ ఇరుముడిలో ఏముంటుందంటే మన కాగబెట్టిన నెయ్యి ఒకటి ఉంటుంది, నెయ్యి పోస్తారు. ఏది కొబ్బరికాయ ఉంటుందా, ఆ కొబ్బరికాయ పైన హోల్ ఉంటుందా, ఆ హోల్ కొట్టి ఆ 3 కన్నులు ఉంటాయి అందులోకి ఒక కన్ను కొట్టేసి దానికి నీళ్ళన్నీ గుమరిచ్చేసి దాంట్లో నెయ్యి పోస్తారు. నెయ్యి పోసి దాన్ని పూర్తిగా అతికిచ్చేస్తారు. దాంతోపాటు కొంచెం బియ్యం, కొంచెం అన్ని సంబంధించిన అన్ని ఇరుముడికి కట్టేస్తారు. ఆ ఇరుముడి చాలా పవిత్రం. ఆ ఇరుముడి అనేది ఒక దీక్షతో సమానం. ఆ ఇరుముడిని తీసుకుపోయి అయ్యప్ప స్వామికి అక్కడ అప్పచెప్పడం. అక్కడ కొబ్బరికాయ అక్కడనే కొట్టి ఏదైతే నెయ్యి ఉందో ఆ నెయ్యితోటి ఇక్కడ అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరి నెయ్యి స్వామివారికి అభిషేకం. అక్కడ ఉన్న స్వామి ఏదైతే అయ్యప్ప స్వామి ఉంటాడో ఆ స్వామికి అభిషేకం చేస్తారు. ఎన్ని కోట్ల మంది పోయినా, ఎంతమంది లక్షల మంది పోయినా కూడా అక్కడికి ఆల్ ఓవర్ తెలంగాణనే అంటే మన భారతదేశమే కాకుండా సింగపూర్ నుంచి వస్తారు, శ్రీలంక నుంచి వస్తారు, ఇంకా యూఏ నుంచి వస్తారు. ఎక్కడెక్కడైతే అయ్యప్ప దీక్ష పట్టుకుంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దీక్ష చేసుకొని పోతారు. చాలా పవిత్రం. ఎందుకంటే మీకు ఇవన్నీ తెలివే అక్కడ వచ్చి చూడడం. ఈ కొండ ఎక్కేటప్పుడు ఈ ఇరుముడు అయిపోతుందా, ఇరుముడు అయిపోయిన తర్వాత
ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి మనకైతే ఇక్కడ నుంచి 24 గంటలు ట్రైన్లో పోవడంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కినామంటే రేపు ఈ టైంకి అక్కడ దిగుతాం. అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ 80 కిలోమీటర్లు అక్కడ పెద్దపాదం అని ఉంటుంది. అంటే అయ్యప్ప స్వామి స్వయంగా నడిచిన ఏదైతే దారి ఉన్నదో అడవిలోకి వెళ్ళడానికి పోయి అక్కడ స్టేజ్ ఇప్పుడు ఉన్నాడు కదా ప్రదేశం, అక్కడికి వెళ్ళడానికి 86 కిలోమీటర్లు పెద్దపాదం. అంటే పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద గుట్టలు, చాలా అంటే చాలా ఒక 24 గంటల్లో పడుతుంది వెళ్ళడానికి. అంటే 6 గంటలు 6 గంటలు కాదు, మినిమం 12 గంటల పైన 18 గంటలు అట్లా పడుతుంది. ఇక నడిచిన దాన్ని బట్టి డే అండ్ నైట్ కూడా నడుస్తారు కొంతమంది. కాళ్ళు మొత్తం కాలిపోతుంటాయి, ఇట్లా ఇట్లా అయిపోతాయి. మధ్యలో మధ్యలో నదులు వస్తుంటాయి, ఆ నదులలో స్నానం చేసి కాళ్ళు కడుక్కుంటే అన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే స్వయంగా నేను పెద్దపాదం చేసిన 86 కిలోమీటర్ల పెద్దపాదం నేను చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి. కానీ కన్యస్వామి ఉన్నప్పుడు ఉన్న పవర్, ఆ పెద్దపాదం నడవడం కానీ ఇంకా అక్కడ జరిగే కొన్ని సిచ్యువేషన్లు కానీ ఇవన్నీ కాపాడుతారనే ఒక నమ్మకం కన్యస్వామితోటి ఉంటే. ఏ స్వాములైనా కన్యస్వామితో ఉంటే కన్యస్వామి తీసుకుపోతాడు అనే ఒక నమ్మకం ఉంటుంది అక్కడ. మనం చేసిన ప్రతి ఒక్క తప్పు కూడా ఒక్కొక్క కొండ ఎక్కుతుంటే ఒక్కొక్క అడుగుల మనకు గుర్తొస్తూ ఉంటుంది, ఈ తప్పులు మనం చేసినాం మళ్ళీ చేయొద్దు అని. వేరే ఆలోచన రావద్దు. స్వామియే శరణమయ్యప్ప అనే నినాదం తప్ప, అనే శరణఘోష తప్ప ఇంకా మనం ఇంకా వేరే ఆలోచన కూడా రాదు అక్కడ. ఎందుకంటే అది ఇంకా వేరే ఏ గుడితోటి ఎక్కడ కూడా మనం పోల్చుకోలేం ఆ సిచ్యువేషన్. అదొక పవిత్రమైన ప్లేస్. సో దీనికోసం అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది మాల వేసుకుంటూ ఉంటారు. ఇక మాకు నమ్మకం ఏంటంటే చిన్నబాబు వేసుకుంటుగా మాల, ముగ్గురు ఆడపిల్లల తర్వాత నువ్వే దిక్కు అయ్యప్ప అని చెప్పేసి మాల వేసుకొని శబరికి పోయొచ్చిండు. దాని తర్వాత లిషాంత్ పుట్టిండు. అంటే అదొక నమ్మకం. ఇక మేము కూడా మాకు తెలియదు. పాప తర్వాత మాకు బాబాయ్ బాగాలనుకున్నాం. 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు అదే గట్టిగా కోరుకొని మేము వేసేసుకున్నాం. మాకు కాన్ఫిడెన్స్, గట్టి కాన్ఫిడెన్స్ ఏంది, మాకు కొడుకు పుడుతుండు అనే కాన్ఫిడెన్స్. చాలామంది అన్నారు మీ కొడుకే ఎట్లా పుడతాడని మీకే తెలుసు అని. మాకు ఒక నమ్మకం, మేము ఒక దేవుని మీద భారం వేసినాం కాబట్టి ఆ నమ్మకం. మనం ఏ దేవుణ్ణి అయితే ఇష్టంగా పూజించి నమ్మకంతో ఉంటామో ఆ దేవుణ్ణి చాలా గట్టిగా నమ్మకంతో ఉంటే అది ఆటోమేటిక్గా నెరవేరుతుంది. అది నమ్మకం, మనలో ఉన్న నమ్మక బలం గట్టిగా ఉండాలి. దేవుని నమ్మే ఏదైతే నిష్ఠతో నమ్ముతాం చూసినామో ఆ బలం అనేది మనకు గట్టిగా ఉండాలి. ఏదైనా ఏ పని చేసినా ఏం చేసినా కూడా కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉండాలి. అట్లయితే 100%గా మనం అనుకున్నది జరుగుతూ ఉంటుంది. సో మీకు కూడా మంచి ఒక సంతానం కలిగి మంచి ఇల్లు అయిపోయిన తర్వాత మంచి జీవితం మొత్తం సుఖశాంతంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరిలో కూడా ఎవరైనా మాల వేస్తే కూడా ఈ నిష్ఠ నియమ నిబంధనలను పాటిస్తూ జీవితంలో ఒక్కసారైనా, జీవితంలో 100 ఏళ్ళ మన జీవితం ఇచ్చినప్పుడు ఒకసారైనా శబరిమలకు యాత్ర చేసి వస్తే జీవిత పుణ్యమిగా ధన్యమిగా. ఎందుకంటే ప్రతి మనిషికి అవకాశం ఉంది. లేడీస్కి అయితే బిలో 10 years, ఆఫ్టర్ 50 years తర్వాత కూడా పోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నట్టే కదా. లేడీస్కి ఉన్నది, జెంట్స్కి. కాకపోతే జెంట్స్కి ఇంకొంచెం టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఉండొచ్చు. ఇప్పటికే నేను దాదాపుగా 9 సార్లనేమో 14 సార్లు కాదు 13 సార్లు పోయినా. ఇప్పటికి 13 సారి, ఈసారి కూడా పోతున్నాం. 14 సారి అవుతుంది. 14వ సారి ఇప్పుడు నేను నాని పాపని తీసుకొని పోతున్నా. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 21 వెహికల్ని అరేంజ్ చేసినట్టు మేము మా నుంచి మా రాజుని తోలుకోతున్నా, కొత్తగా నరసింహని తోలుకోతున్నా, అరుణ్ గారు తోలుకోతున్నా, దాని తర్వాత శేఖర్ గారు. మేము 5గురం. మా 5గురితో పాటు ఇలా హస్బెండ్ గిరిబాబు గారు, దాంతోపాటు చిన్నబావ, దాంతోపాటు లిషాంత్ మా చిన్నబావ వాళ్ళ అమ్మ కూడా వేసుకుంది సార్ మాల. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మేమే ఒక 12 మంది దాకా అవుతున్నాం. 12 మందికి మేము ఒక టెంపో ట్రావెలర్ మాట్లాడుకుంటున్నాం. మేమందరం కలిసి మళ్ళీ ఒక 6 days అట్లా ప్రయాణం చేసి వస్తాం. ఈ నెలలో ట్రిప్ వచ్చేసి శబరిమల వెంకటేశ్వర స్వామి ట్రిప్ ఉంది, దాంతోపాటు అనంత పద్మనాభ స్వామి కేరళ. ఈ 2 ట్రిప్పులు ఈ నెలనే. ఈరోజు ఇలా ఆల్రెడీ 8వ తారీఖు. ఈ 20 రోజులలో ఈ 2 ట్రిప్పులు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్రిప్పులు. ఏ జీవితం ఎంత భాగ్యం, ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి దైవ దర్శనాలు చేస్తాం. అందుకనే నమ్మకమే బలము, మనం నమ్మిన సిద్ధాంతమే మన అదృష్టం. అంతే. ఓకేనా? అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండు. చల్లీల స్నానం అంటే భయపడద్దు. అసలు మాలేసుకున్న తర్వాత చలే అనిపించేది. ఉట్టి కండువ మీద తిరుగుతాం తెలుసా, ఒక లుంగి ఒక కండువ అంతే. చాలా అనిపించేది. ఏడా అలవాటు చేసుకో. పొద్దున సాయంత్రం పూజ చేయి. ఇంట్లో చాలా జాగ్రత్త. ఎవరి ఇంటి వాళ్ళతో వాళ్ళ ఇంటికి పోవద్దు. ఎందుకు పోవద్దంటే ఎవరి ఇల్లు ఎట్లుంటుందో తెలియదు, మనకు చెప్పం. ఇప్పుడు మన ఇల్లు కూడా ఏ టైంలో ఎట్లుంటుందో మనం చెప్పలేం. అట్లనే అందరికి మనం చెప్పుకోరు మా ఇల్లు ఇట్లుంది ఈరోజు అని చెప్పి. అందుకనే లేడీస్ ప్రాబ్లం కావచ్చు, ఇంటి ప్రాబ్లం కావచ్చు, అన్నీ ఏదైతే మనకు ఫంక్షన్స్ వస్తాయో అన్ని ఫంక్షన్స్కి అటెండ్ కావద్దు ఎట్టి పరిస్థితుల్లో. అక్కడ ఏ ఫంక్షన్ అనేది కూడా మనం చెప్పలేం. అందుకని శుభకార్యమైనా ఏ కార్యమైనా కూడా మనం కొంచెం
ఈ 2-3 ఈ 41 రోజు శుభకార్యాలకు దూరం ఉండాలి. ఇంకా సావులకైతే అసలే పోవద్దు. అవును. కొన్ని ఉంటాయి. నేను మాలేసుకున్నప్పుడు అయితే నాకు ఊర్లో ఏమైనా అయినా కూడా నాకు తెలియకపోతుంది. హరికృష్ణ వాళ్ళ నాన్నగారు నేను మాలేసుకున్నప్పుడు అయింది, నాకు తెలియలేదు. మళ్ళీ నేను ఊరికి వచ్చినాక తెలిసింది, అరే లేడు అంటే అయ్యో మంచి వ్యక్తి అట్లా ఎట్లా అయింది అంటే మనం వినకూడని అవి కొన్ని ఉంటాయి. శబరిమల యాత్రలు అయితే మీకు బీరిబాబుని మంచిగా చూసుకుంటాం, కానీ ఈడున్నన్ని రోజులైతే నీ పైన మీ అత్తగారి పైన మీరు ఎంత నిష్టగా ఉంటే మీ వారికి అంత మంచిది. ఓకేనా? రైట్. ఇలాగే మీ అందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.